విమెన్ బర్త్, విమెన్ సేఫ్టీ ఈ రెండు భారతదేశంలో ఎప్పటి నుంచో ఒక ప్రాబ్లమేటిక్ థింగ్స్ గానే ఉండిపోయినాయి కానీ ఒక సొల్యూషన్ పర్ఫెక్ట్గా ఇప్పటికీ కూడా రాలేదు. సో చాలా మంది అమ్మాయిలు ఇదే ప్రాబ్లమ్స్లో విక్టిమ్గా మారిపోతూ వస్తూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలు మారుతూ ఉన్నా సరే ఈరోజు ఇండియాలో జనరల్గా ఏం జరుగుతుందన్న సిచ్యువేషన్ మనందరికీ తెలుసు. చాలామంది అమ్మాయిలు ఎంత భయపడుతున్నారు అంటే మేము ఎప్పుడు విక్టిమ్గా మారిపోతామా అనే ఒక క్వశ్చన్లో మార్కులోకి వెళ్ళిపోతూ ఉన్నారు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. ఇది జెండర్ గురించో లేదా ఒక ప్రత్యేకంగా ఒక విమెన్ గురించో లేకపోతే ఒక ప్రత్యేకంగా ఒక దాని గురించి అని కాదు. సో చనిపోయిన వాళ్ళకో లేకపోతే అనుభవించే వాళ్ళకో విక్టిమ్స్కో మాత్రమే జనరల్గా ఆ ప్రాబ్లం, ఆ బాధ, ఆ పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఒక అమ్మాయి తను చనిపోయినప్పుడు ఎందుకు చనిపోతున్నానో తెలియకుండా అలా చనిపోవడం తట్టుకోలేక సో అలాంటి చావు అనేది జనరల్గా ఏ మనిషికి రాకూడదు, జెండర్గా కూడా కాదు. సో అలాంటిది ఇలాంటి కైండ్ ఆఫ్ రేప్ కానీ చావులు కానీ విమెన్ హెరాస్మెంట్ కానీ రోజు రోజుకి మనకి ఇండియాలో ఎక్కువైపోతున్నాయి. అండ్ ఖచ్చితంగా వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి ఒక స్ట్రాంగ్ యాక్ట్ అంటూ రావాలి. సో ఈరోజు నేను ఇది అడ్రస్ చేయడానికి కారణం ఎస్పెషల్లీ ఒక మాట చెప్పాలి. అండ్ ఐఏసీఈ మేనేజ్మెంట్కి, ఐఏసీఈ బ్రాంచ్లో వర్క్ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో వర్క్ చేస్తున్న ఎస్పెషల్లీ మేల్ ఎంప్లాయీస్కి, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయర్కి కూడా ఫీమేల్ ఫ్యాకల్టీస్, ఫీమేల్ స్టాఫ్ తరపున అండ్ నాన్ టీచింగ్ ఎవరైతే ఉంటారో ఎవ్రీ పర్సన్ తరపున హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఇది మీకు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే సో బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఎవరిని చూసినా ఒక అనుమానం వచ్చే సిచ్యువేషన్లోకి మనం వెళ్ళిపోయాం. అండ్ మాకు కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది కనిపించట్లేదు, ధైర్యంగా తిరుగుతున్నారు, అంతే తేడా. ప్రతి ఒక్కరికి ఒక ఫోబియా లాంటిది ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ వల్ల స్టార్ట్ అయిపోయినాయి. అలాంటిది మేము లోపలికి రాగానే, ఆఫీస్లోకి రాగానే అసలు ఆ అట్మాస్ఫియరే మాకు తెలియకుండా చేసి అండ్ ఐఏసీఈ మేనేజ్మెంట్ తీసుకున్న రెస్పాన్సిబిలిటీ, సేఫ్టీ అండ్ మెజర్మెంట్స్ కావచ్చు, లేదు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంత ప్రొటెక్టెడ్గా ఉంటారో మాతో అంతే ప్రొటెక్టెడ్గా ఉండి అసలు మమ్మల్ని ఆ జోనర్ వైపు ఆలోచించకుండా చేశారు చూడండి. సో అందుకే మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా తరపున హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఐ హోప్ ప్రతి ఫీల్డ్లోని ప్రతి చోట ఆల్రెడీ ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ఇంకా ఉంటే బాగుంటుందేమో. సో అలాంటప్పుడు మన ఐఏసీలో ఎలా అయితే స్టూడెంట్స్ కావచ్చు అండ్ స్టాఫ్కి సంబంధించి ఎలా అయితే ఫ్రీగా మనం ఫీల్ అవుతున్నామో, అంటే నాకు తెలిసిన ప్రపంచం ఇది కాబట్టి, నా చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఇది కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, చూశాను కాబట్టి. ఇలాంటిదే వేరే చోట ప్రతి చోట కూడా ఉండున్నట్టయితే సో ఏ అమ్మాయి ఇలా విక్టిమ్గా మారకుండా ఉంటుందేమో అని చెప్పేసి అనిపించింది. అండ్ అందుకే ఐఏసీఈకి, ఐఏసీఈ మేనేజ్మెంట్కి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయర్కి కూడా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అండ్ ఈ చట్టాలు వచ్చేలోపు మనల్ని మనం కాపాడుకోవడానికి కొంత అవేర్నెస్ అనేది అమ్మాయిలకి కూడా ఉండాలి, ఆల్రెడీ ఉంది. కాకపోతే ఏంటంటే మనల్ని మనం వాచ్ చేసుకోవాలి. సో మన డైలీ యాక్టివిటీస్లో ఏదైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారా, సో లేకపోతే ఏదైనా జరుగుతుందా, దయచేసి షేర్ చేసుకోండి. మీ పేరెంట్స్ కన్నా బెస్ట్ ఎవరు లేరు. డైరీ కాదు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొకటి కాదు, పేరెంట్స్తో మీరు షేర్ చేసుకోండి. మీ పేరెంట్స్కి చెప్పి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదా, మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్, వెల్ విషర్ ఉంటే సో వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం అనేది ముఖ్యం. మీరు తక్కువ అయిపోరు అండ్ దానికి సంబంధించి వేరేగా ఏం జరగదు. ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ ఏదైనా మీకు చెయ్యి దాటిపోతుంది అని అనిపించినప్పుడు ఒక్కసారిగా మీరు అది షేర్ చేసుకోవడము అలాంటిది చేయండి. అండ్ ద సెకండ్ థింగ్, మీకు ఏదైనా తప్పు అనిపిస్తే ఖచ్చితంగా తప్పే. సో దానికోసం సెర్చ్ చేసి డిస్కస్ చేసి వేరే వాళ్ళని అడిగి దాన్ని తెలుసుకుని రోజులు గడపాల్సిన అవసరం లేదు. మీకు తప్పు అని ఏ విషయంలోనైనా అనిపిస్తుందా, అది ఖచ్చితంగా తప్పే అయి ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో అది క్లియర్గా పెట్టుకోండి. ఆ తప్పుని అడ్రస్ చేయడానికి భయపడమాకండి. సో ఎవరైనా బెదిరిస్తే బెదిరిపోమాకండి. సో మన చుట్టుపక్కల ఉన్న కొన్ని చట్టాల గురించి తెలుసుకోండి. ఏదైనా ఫీమేల్ ఎంప్లాయీస్ మన తెలంగాణలోనే, హైదరాబాద్లోనే సో నైట్ టైం కనుక జనరల్గా వెహికల్స్ దొరకకపోతే అండ్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ని కానీ, దగ్గరలో ఉన్న ఏదైతే పోలీస్ వ్యవస్థని కానీ మనం అప్రోచ్ అయితే వాళ్ళు వెహికల్ని ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఇంటి దగ్గర మనకి సేఫ్గా మనకి దింపడం జరుగుతుంది అని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతా ఉంది. ఇలాంటి న్యూస్ని తెలుసుకోండి, ఇలాంటి అవేర్నెస్ని తెలుసుకుని మిమ్మల్ని మీరు అవేర్నెస్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీ పక్కనున్న అమ్మాయిని కూడా విక్టిమ్గా మారిపోనివ్వకుండా అవేర్నెస్ తేవడానికి మీరు ట్రై చేయండి. మీ వంతు మీరు ట్రై చేయాలి, మన సమాజం ట్రై చేయాలి. సమాజంతో పాటు గవర్నమెంట్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. మనం విక్టిమ్స్గా అంటే ఏ అమ్మాయి కూడా విక్టిమ్గా మారకూడదు మళ్ళీ అనుకుంటే అటు గవర్నమెంట్తో పాటుగా సమాజం కూడా స్ట్రాంగ్గా ఒక స్టెప్ తీసుకుని నిలబడాలి. సో నాకు ఇది అనిపించింది ఇప్పుడు జరిగిన సంఘటనలు చూస్తే. అండ్
నాకు ఇందులో ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే ఇలాంటివి షేర్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్ లేనటువంటి దారుణంగా జరుగుతున్నాయి. అండ్ రెండోది, ఇలాంటి సమాజంలో కూడా సేఫ్టీ ఏరియాలో ఒక రకంగా ఈ టైంలో ఉన్నందుకు ఒక సంతోషం అనాలో లేదా ఒక గర్వం అనాలో, అంటే ఒక ప్రౌడ్ మూమెంట్ అనాలో తెలియదు, కానీ ఇలా మాకున్నట్టుగా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఉన్నట్టయితే జనరల్గా ఇలాంటి ఘోరాలు లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ మళ్ళీ జరగవేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. సో రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ మన దేశంలోనే కాదు, పక్క దేశాల్లో కూడా ఒక సంచలనాన్ని సృష్టిస్తుందన్నమాట. సో అక్కడ ఉన్న డాక్టర్స్ కూడా ఈ ఇన్సిడెంట్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు. మన దేశంలో డాక్టర్సే కాదు, వేరియస్ సెక్టార్స్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఇన్సిడెంట్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. సో గవర్నమెంట్ అనేది ఇలాంటి ఇన్సిడెంట్స్ని తగ్గించడానికి వేరియస్ యాక్ట్స్ని తీసుకొచ్చింది. లైక్ నిర్భయ యాక్ట్ కానీ, దిశ యాక్ట్ కానీ, అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి టీమ్స్ని కూడా అరేంజ్ చేసింది అనమాట. సో ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే, మన ఐఏసీ ఇన్స్టిట్యూట్ టీమ్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి మన స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసిందనమాట. ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ బై ద మేనేజ్మెంట్. ఐ అప్రిషియేట్ దిస్ థింగ్ సార్. సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్సే కాదు, యాక్ట్సే కాదు, మనకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఉండాలి. నాట్ ఫిజికలీ బట్ ఆల్సో మెంటలీ. ఫిజికల్ కంటే ఎలా, మనం పెప్పర్ స్ప్రే క్యారీ చేస్తాం లేదా డిఫెన్స్ నేర్చుకుంటాం. సో ఇప్పుడు మనం మెంటలీ ఎలా స్ట్రాంగ్ ఉండాలంటే, ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక వర్కింగ్ ఉమెన్ అనేది ఉంటుంది. సో ఆమె ఎక్కడ వెళ్ళినా ఏదో ఒక విధంగా ఆమెకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఎలా భయపడతారంటే, నాకు జరుగుతున్న వాటి గురించి ఫ్యామిలీలో చెప్తే నన్ను ఏమన్నా బయటికి వెళ్ళకుండా రిస్ట్రిక్ట్ చేస్తారేమో అని ఆ అమ్మాయి భయపడుతుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్లో మీ అక్కే కానీ, చెల్లికి కానీ, అమ్మకి కానీ వాళ్ళతో వెళ్ళి ఫ్రీగా మాట్లాడి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను నీతో ఎప్పటికీ ఉంటాను, నీకు ధైర్యాన్ని ఇస్తాను, నీకేం జరిగినా నేను వెనుకుంటాను అని మీరు ఆ ధైర్యాన్ని కలిగించండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి స్కూల్ లెవెల్ నుంచి గర్ల్ సేఫ్టీ అనేది ఉండాలన్నమాట. గర్ల్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి బుక్స్లో కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా కానీ మనం స్కూల్ లెవెల్ నుంచే స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనము సొసైటీలో గర్ల్ ఇలా బతకాలి, అలా బతకాలి అని మన ఇంట్లో ఉన్న గర్ల్స్కి ఇలా చెప్తాం, సొసైటీలో ఇలా డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఇలా బిహేవ్ చేయాలి అని మన గర్ల్కే కాకుండా మన ఇంట్లో ఉన్న అబ్బాయిలకు కూడా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు అమ్మాయిలతో ఇలా ఉండాలి, నీ సొంత అక్క చెల్లెల్లా చూసుకోవాలని కూడా మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఫ్యూచర్లో జరగకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రీసెంట్గా మనకి కలకత్తా ఇన్సిడెంట్ చూస్తే, ఆ ఇన్సిడెంట్ గురించి విన్నా లేకపోతే ఆ ఇన్సిడెంట్ గురించి చదువుతున్నా కూడా అసలు చాలా హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్ అది. అంటే ఒక అమ్మాయి అంత పెయిన్ని ఎలా తీసుకొని ఉంటుంది, అసలు ఎందుకు జనాలు అనేది ఇలా ఉన్నారు, అంత ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఎందుకుంది, అంటే వాళ్ళు ఎలా పెరిగారు, ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో పెరిగారు, వాళ్ళు చదువుకున్నారా లేదా, ఎడ్యుకేటర్సా కాదా, ఇవన్నీ పక్కన పెడితే మన ఇండియాలో యాక్చువల్లీ ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి చాలా యాక్ట్స్ వచ్చాయి, చాలా లాస్ వచ్చాయి. అయినా సరే ఇలాంటివి ఎవ్రీ 1 year 1.5 yearsకి రిపీట్ అవుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. అంటే వాటి యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద లేదు. అంటే ఆ లాస్కి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు, అంటే భయపడట్లేదు. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు ఏంటంటే మనకి స్టార్టింగ్ మనం పెరుగుతూ ఉన్నప్పటి నుంచి ఎలా బిహేవ్ చేయాలి, మనం సొసైటీలో ఎలా ఉండాలి, అండ్ హౌ టు బిహేవ్ విత్ సమ్వన్, హౌ టు బిహేవ్ విత్ ఉమెన్, ఈ హౌ టు బిహేవ్ టువర్డ్స్ ఉమెన్, ఇది ఎందుకు ఇలా లేదు అంటే, పుట్టినప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఆ మెచ్యూరిటీ అవేర్నెస్ని పిల్లలకి క్రియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇంత దారుణంగా అయితే ఆలోచిస్తారని నేను అనుకోను. అండ్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్కి సంబంధించి ఒక సబ్జెక్ట్ ఉంచితే కూడా బాగుంటుంది అనేది ఒక నా చిన్న ఒపీనియన్. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లాంటిది. సో ఇలాంటివి ఇంకెప్పుడు మళ్ళీ జరగకూడదు అని నేను అనుకుంటున్నాను. బట్ ఐఏసీఈ అయితే నేను చాలా 4-5 years నుంచి ఐఏసీఈతో కొలాబరేట్ అయి ఉన్నాను. ఐఎమ్ లిటరలీ సెయింగ్ ఐఎమ్ వెరీ లక్కీ టు బీ ఇన్ ఐఏసీఈ. ఓకే, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అని అంటే, ఎదర్ టీచింగ్ స్టాఫ్ ఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్. సో వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది ఐఏసీఈ. అండ్ ఐఏసీఈలో మనకి క్లాసెస్ జరిగేటప్పుడు ఈ టీమ్స్ వాళ్ళని తీసుకొని వచ్చి అండ్ క్లాస్లో ఇలాంటి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అవేర్నెస్ కూడా ఇస్తున్నారు. అది చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ యాక్చువల్లీ. సో ఇలా అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వాలి, అండ్ గవర్నమెంట్ సెక్టార్స్ కూడా ఇవ్వాలి. అండ్ ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్కి, సెక్షన్స్కి, లాస్కి రెస్పాన్సిబుల్ ఉండాలి, అండ్ రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. ఓకే, అలా అయితేనే సో విల్ బి గెట్ సమ్ చేంజ్ యాక్చువల్లీ.
అండ్ ఇఫ్ నెససరీ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, ఇఫ్ నెససరీ ఉమెన్ ఆల్సో కెన్ బీ ఎ వెపన్. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. మేము ఆడపిల్లలం, భరతమాత ముద్దు బిడ్డలం, భావితరాల పట్టుకొమ్మలం. శ్రీ గారు చెప్పినట్టుగా మేము సైతం ఆకాశంలో ఎగరగలిగాం, సముద్రంలో ఈదగలిగాం. కానీ ఇప్పుడు మాకు ఒకటే భయం, మా సేఫ్టీ. నేను ఐఎస్ఈ ఇన్స్టిట్యూట్లో 2019లో నా కెరీర్ని స్టార్ట్ చేశానండి. సో నా సేఫ్టీనే వాళ్ళ సేఫ్టీగా భావిస్తూ అండ్ ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థుల సేఫ్టీ కూడా వాళ్ళ సేఫ్టీగా భావిస్తున్న ఐఎస్ఈ మేనేజ్మెంట్ చైర్మన్ సార్ వినయ్ కుమార్ రెడ్డి సార్కి అండ్ అదేవిధంగా డైరెక్టర్ శ్రీనివాస్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇటీవల కాలంలో జరిగిన వైద్య విద్యార్థిని లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ అండ్ అదేవిధంగా నష్టపోయిన కుటుంబానికి ఐఏసీఈ టీం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం చాలా చూస్తున్నాము, మహిళలపై కానీ చిన్నారులపై కానీ చాలా హరాస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే చాలా బాధేస్తుంది. అవును, ఈ విషయంలో మనం ఐఏసీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి మనకు ఎలాంటి సేఫ్టీ ఉండాలో, ఉమెన్కి కానీ ఉమెన్ స్టాఫ్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎలాంటి సేఫ్టీ ఉండాలో, ఏదో జరిగిన తర్వాత మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి అని చెప్పడం కంటే ముందు ఎలా ఉండాలో షీ టీమ్స్ని తీసుకొచ్చి మనకు ఒక అవేర్నెస్ని కల్పించి ఉమెన్కే కాదు మెన్స్కి కూడా ఎలా ఉండాలో చెప్పి మనకు ఒక ఫ్యామిలీలా సపోర్ట్ ఉంటుంది. మనం మన సేఫ్టీ కోసం పెప్పర్ స్ప్రేని యూజ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఈ సిచ్యువేషన్స్ మనం ఎదురైనప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి. ఒకవేళ మీకు ఈ సిచ్యువేషన్లో కొంచెం నర్వస్గా అనిపిస్తే 112 ఇండియా అనే ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. అది మీకు నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తుంది. అలాగే మీరు ఏ లొకేషన్లో ఉన్నారో ట్రాక్ చేస్తుంది, మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫైనలీ ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఉమెన్ సేఫ్టీ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే ఉమెన్ని ఎడ్యుకేట్ చేయడానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నందుకు ఐఏసీ యాజమాన్యానికి మరియు చైర్మన్ సార్ వినయ్ కుమార్ సార్ గారికి అలాగే డైరెక్టర్ సార్ శ్రీనివాస్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్.